ఈరోజు మీరు ఏ వంట వండుతున్నారు? రసం. ఇది కొంచెం వేండి రుచి చూద్దాం. చాలా కాలంగా వేచి ఉన్న రుచిరసం, నాలుగుపై ఊరించే మనసుకు నచ్చే కొత్త రసం, చాలా కాలమై. మీ పేరేంటి? వినీత. చాలా బాగుంది. నా పేరా? మీ పేరు బాగుంది, మీరు పెట్టిన రసము బాగుంది. అరిసెలా తీయగా ఉంది. ఆ రసానికి స్పెషాలిటీ ఏంటంటే అటువంటి రసం ఇంతవరకు ఎవరూ తాగలేదన్నాడు. ఇప్పుడు లైఫ్ అంతా తాగొచ్చుగా. రే శేషు, బండిలో కొత్త దంపతులకు కావాల్సిన అన్ని ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. ఈ మనిషి ఏంటి సడన్ గా బుసరవెల్లిలా కలర్ మార్చాడు? ఈ మనిషి ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, కానీ ఈ మనిషి ఏం చేసినా ఏదో ఒక లాభం చూసుకుని చేస్తాడు. వక్ర బుద్ధి చూద్దాం. నేను లేట్గా రాలేదుగా, ఇది వేసుకోమని చెప్పండి, కలర్ఫుల్ గా ఉంటుంది, వేసుకోమనండి. మీకు అన్నీ చెప్పడానికి మా ఉన్నారు. ఏంటి మామా, ఏంటి సంతోషమా? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉండాలి మరి. నాకు కూడా ఒకటి తీసుకోండి. పర్లేదు. ఇదిగో సార్, మీరు కొనుక్కొచ్చింది, మీరు తినండి. సార్, మనం మామకు ఏసరు పెడదాం అనుకుంటే ఆయనే రివర్స్ లో మనకు పెట్టారు. ఎంతవరకు ఆ స్వామి ఎవరు? మనతో పనిచేసే మనిషి, కాని ఇప్పుడు మా మామకు అల్లుడు, అంటే నాకు తమ్ముడు. ఇక మీద అంతా ఆటరా, అన్నదమ్ముల మధ్య ఆట. స్వామి నీతో మాట్లాడాలి, రా. ఎక్కడికి? రా వినీత, ఇలా రా. రా రే హరి, ఓ ఫోటో తీరా. మామా మీరు వచ్చేసారా? మీకు లేట్ అవుతుందేమో అనుకున్నా. అమ్మా వాళ్ళు వచ్చేసారు, చూడండి. హాయ్. ఆవిడ తనూజ వర్మ కదా? లోపలికి పద. రండి రండి. పెళ్లి తర్వాత రసం పెట్టడం అంటే చాలా సాధారణమైన విషయం, కానీ రసం వల్ల పెళ్లి జరిగిందంటే చరిత్రలో ఇదే మొదటిది. మొత్తం మీద ఇది మంచి సెన్సేషన్ అయ్యింది. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓ థ్యాంక్ యూ. అయ్యా హారతి. కుడికాలు లోపల పెట్టరామ్మా. హలో. ఏంటిదంతా? ఆశీర్వదించండి. అందరూ అలానే చెయ్యాలని చెప్తారు. అవన్నీ పాతకాలపు సంప్రదాయాలు. భార్య భర్తగాళ్ళ మీద పడ్డాం. మన తరంలో అవన్నీ అక్కర్లేదు. మనిద్దరం సమానంగా ఉంటే చాలు, అంతే. మీరు చాలా మంది అమ్మాయిలు చూసారా? కరెక్ట్ గా చెప్పాలంటే 43 మందిని చూశాను. అందులో ఎవరికి రసం చేయటం తెలీదా? ఒక అమ్మాయి నన్ను ఢీ కొట్టింది. నన్ను వంటగదిలోకి తీసుకువెళ్లి సవాల్ చేసి మరీ తను రసం పెట్టి చూపించింది.
ఆ తర్వాత ముందుగా రసం తాగింది వాళ్ళ నాన్నగారు. తాగి ఆయన నాతోటి వేరే ఇంకేమైనా చేసుకుని నా కూతురు నేను ఇవ్వను అన్నాడు. భేషుగ్గా ఉంది ఆ రసం. రసం నీకు అంత ఇష్టమా? ఇష్టమా? ప్రాణం. ప్రతిరోజు రసం కావాలా? ఇప్పుడు చేసి ఇచ్చినా కూడా ఓకే. నేను వెళ్ళి చేసి తీసుకొస్తా. ఆగు. ఆ రసమే కాదు, జీవితంలో ఎన్నో రకాల రసాలున్నాయి. ఒక్క నిమిషం.